హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అలాగే బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. ఈ సంవత్సరం నుంచి మనకి తెలంగాణ గవర్నమెంట్ మీ రెగ్యులర్ డిగ్రీతో పాటు షార్ట్ టర్మ్ డిగ్రీ కోర్సెస్ లాంచ్ చేయడం జరిగింది. అందులో జాబ్ గ్యారంటెడ్ కోర్సెస్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో స్టార్టింగ్లో మనకి కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్తో పాటు కొన్ని డిగ్రీ కాలేజెస్లో వీటిని ఇంప్లిమెంట్ చేయబోతుంది. సో ఫస్ట్ ఈ కాలేజ్లో ఎవరైతే జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఆ జాబ్ ఓరియంటెడ్ కోర్స్ ఏంటి అనేది డీటెయిల్స్ చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇలాంటి యూస్ఫుల్ అప్డేట్స్ గురించి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ గ్రూప్స్కి కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. సో మెయిన్గా చాలామంది డిగ్రీ కానీ బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓన్లీ కోర్సుకి సంబంధించి సర్టిఫికేట్ మాత్రమే వాళ్ళకి వస్తుంది. చాలా కాలేజెస్ స్కిల్స్ నేర్పించినా కానీ అంతలా ఎఫెక్టివ్గా లేకపోవడం వల్ల గవర్నమెంటే దీని మీద డిసిషన్ తీసుకోవడం జరిగింది. సపరేట్గా దీనికి ఒక కోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ కోర్సే మనకి BFSI అంటే మనకి బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీస్, ఇన్సూరెన్స్. మనకి బ్యాంకింగ్ రంగంలో కానివ్వండి, ఫైనాన్స్ రంగంలో కానివ్వండి, ఇన్సూరెన్స్ రంగంలో కానివ్వండి, మనకి మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చేసే సాఫ్ట్వేర్ జాబ్స్లలో ఈ కోర్సెస్లోనే మెయిన్గా మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. మీరు జాబ్ చేసే టైంలో కానివ్వండి, అంటే మీకు ఫైనల్ ఇయర్ అయిపోయే టైం వరకు కానివ్వండి, మీకు జాబ్ తెచ్చుకునే టైంలో మీకు దాని మీద కంప్లీట్ అవగాహన రావడానికి ఈ కోర్సెస్ని మీకు షార్ట్ టర్మ్ డిగ్రీగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో అందులో మనకి ప్రస్తుతానికి 38 కాలేజెస్లో ఈ కోర్సెస్ని, అందులో కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, కొన్ని మనకి డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. సో 18 ఇంజనీరింగ్ కాలేజెస్, 20 డిగ్రీ కాలేజెస్లో స్టార్టింగ్లో మనకి 10,000 స్టూడెంట్స్కి ఈ ట్రైనింగ్ కోర్స్ అనేది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అందులో మనకి పింగిలి ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజ్, సిఎస్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఖమ్మం, నాగార్జున గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నల్గొండ, ఆంధ్ర మహిళా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ హైదరాబాద్, భవన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ హైదరాబాద్, సిటీ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ హైదరాబాద్, అలాగే సిద్దిపేటకు సంబంధించి డిగ్రీ కాలేజ్. మెయిన్గా మహిళా డిగ్రీ కాలేజెస్లో ఎక్కువగా ఈ కాలేజ్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఖైరతాబాద్లో ఉన్న డిగ్రీ కాలేజ్, అలాగే బేగంపేటలో ఉన్న మహిళా డిగ్రీ కాలేజ్, ఇందిరా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజ్ నాంపల్లి, నిజాం కాలేజ్, అలాగే ఆర్బీవీఆర్ డిగ్రీ కాలేజ్, సెయింట్ ఆఫ్ మహిళా డిగ్రీ కాలేజ్ మెహదీపట్నం, సెయింట్ ఆఫ్ ప్రావిన్స్ మహిళా డిగ్రీ కాలేజ్ హైదరాబాద్, సెయింట్ ఆఫ్ ఎక్స్ మహిళా డిగ్రీ కాలేజ్ నాచారం, తారా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సంగారెడ్డి, అలాగే మహబూబ్ నగర్లో ఉన్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, అలాగే కరీంనగర్లో ఉన్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఎస్ఆర్ఆర్, అలాగే కోటి ఉమెన్స్ కాలేజ్, నెక్స్ట్ గిరిరాజకి సంబంధించి నిజామాబాద్. సో ఇవన్నీ డిగ్రీ కాలేజెస్. ఇప్పుడు మీకు టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా వీటిని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. BVRIT ఇంజనీరింగ్ కాలేజ్, జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ గోకరాజు రంగరాజు, అలాగే జేబీ ఇంజనీరింగ్ కాలేజ్, నెక్స్ట్ JNTU కుకట్పల్లి, మనకి JNTU హైదరాబాద్ క్యాంపస్లో కూడా ఉంది, కేశవ మెమోరియల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MGIT మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞానజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అలాగే కిడ్స్ వరంగల్, నెక్స్ట్ CBIT చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ఓయూ, అలాగే మాటూరి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజ్, మ్యాథడిస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్, RJKT IIIT బాసరా, BVRIT నర్సాపూర్. సో ఈ కాలేజెస్లో మనకి ఈ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇందులో జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్. అండ్ మిగతా కాలేజెస్లో కూడా మనకి తొందరలో ఇంప్లిమెంట్ చేస్తారు. దీని సక్సెస్ రేట్ని బట్టి, అలాగే ఇందులో ఏమైనా డిమెరిట్స్ ఉన్నాయా, దీన్ని ఇంకా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని బట్టి